పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే చుట్టూరి వెంకటేశ్వరరావు ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ లయన్స్ క్లబ్ ఆవరణలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక రాజకీయ రంగమైన, సేవా రంగమైన, వ్యవసాయ రంగమైన ఆయన చేసినటువంటి సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్టూరి అభివృద్ధిలో ఆయన పాత్ర జోహార్ చిట్టూరి వెంకటేశ్వరరావు. మాజీ శాసనసభ్యులు, లయన్స్ క్లబ్ లయన్ డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులకు అధ్యక్షులు, సభాధ్యక్షులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరి వెంకట సత్యనారాయణ గారికి, వెంకటేశ్వరరావు గారికి నా ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఒక ఉన్నత చదువులు చదివి అటు ఆయన ఎంచుకున్నటువంటి ఏ రంగంలో అయినా తనదైనటువంటి ఒక మార్పు చూపించి ఆయన పేరుని చిరస్థాయిగా నిలిచే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు మనందరికీ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. అటు రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, అలాగే వ్యవసాయ రంగంలో కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలందరికీ కూడా ఈరోజు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా లయన్స్ క్లబ్లో ఆయన తణుకులో లయన్స్ క్లబ్ని స్థాపించడంతో పాటుగా ఇక్కడ లయన్స్ క్లబ్ దినదినాభివృద్ధి సాధించి ఇక్కడ లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం అవడంలో, అనేక మందిని లయన్స్లో భాగస్వామ్యం చేయడంలో కూడా వెంకటేశ్వరరావు గారి పాత్ర చాలా గణనీయమైనదని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఒక చదువుకుని ఆయన ఎప్పుడూ కూడా వ్యవసాయం చేసుకున్నప్పటికీ కూడా మేము చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం. ఆయన గొడుగు పట్టుకుని ఇన్షర్ట్ చేసుకుని ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని వెళ్తుంటే అంటే ఆయన స్టైల్ ఆ విధంగా ఉండేది. వ్యవసాయాన్ని కూడా గొడుగు పట్టుకుని వెళ్ళేవారు. మేము వేల్పూర్ వెళ్తుంటే కాలువతల నుంచి కనపడేవారు ఆయన ప్రతిరోజు కూడా. ఆ విధంగా పొలంలో ఆయన ఏం చేసినా ఒక స్టైలు, ఒక మార్పు, వెంకటేశ్వరరావు మార్పు ఉండేది. అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు కూడా ఆయన నా భుజం తట్టి నువ్వు బాగా చేసుకో అని నాకు పలు సూచనలు చేసి, ఆయన ఉన్నంతకాలం కూడా ప్రతి సంవత్సరం కూడా ఏ లయన్స్ క్లబ్ కార్యక్రమం జరిగినా నాకు స్వయంగా ఫోన్ చేసి నువ్వు రమ్మని నన్ను పిలిచేవారు. నేను అధికారంలో లేకపోయినా సరే ఆయన పిలిచి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన చూసినటువంటి విధానం కూడా ఈరోజు నాకు బాగా గుర్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే లయన్స్ క్లబ్లో ఆయన ఈరోజు ఆదర్శవంతమైనటువంటి అనేక ఆశయాల్ని మనందరికీ ప్రవేశపెట్టారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు భవిష్యత్తులో కూడా లయన్స్ క్లబ్ విధానాలు, లయన్స్లో ఉన్నటువంటి సభ్యులకు కూడా వెంకటేశ్వరరావు గారి గురించి తెలియజేసే విధంగా ఆయన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అభినందనలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వారు చేసినటువంటి సేవలను గుర్తింపుగా మీరు విగ్రహం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు నేను కూడా ఈరోజు మన లయన్స్ క్లబ్ వారు కూడా ఏదైనా పార్కుని అడాప్ట్ చేసుకుంటే ఆయన పేరును కూడా పెట్టి ఈరోజు మరింత ఆయన్ని సేవల్ని మనం మరింత ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తణుకు మున్సిపాలిటీలో లయన్స్ క్లబ్ ఒక పార్కును, ఒక ఏరియాను అడాప్ట్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ చేసుకుని దాన్ని వెంకటేశ్వరరావు గారికి నామకరణం చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారి కుమారులు రాజేంద్ర గారు, అలాగే మన బలరాం గారు, పాండు గారు, అలాగే వెంకన్న గారు, మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా
నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి అటువంటి ఒక మంచి విశిష్టమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం చాలా సంతోషం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వెంకటేశ్వరరావు, జోహార్ వెంకటేశ్వరరావు, జోహార్ వెంకటేశ్వరరావు.